భర్త అసమర్థతని, అత్తింటి పోరుని, సమాజం సూటిపోటి మాటలను తట్టుకుంటున్న ఒక ఇల్లాలు నా వల్ల కాదు ఈ కాపురం నడపడం, నాకు విడాకులు కావాలని చెప్పింది. అప్పటి వరకు తన సంపాదన, తన నగలు, తన ఇంటి వారు పెట్టే భిక్ష వల్ల గడుపుకొచ్చిన భర్తకి తల్లికి గౌరవం ఇవ్వని పిల్లలు 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టారు. భార్య చరిత్రను పాడు చేయాలని భర్త, తల్లి అమాయకత్వాన్ని పిచ్చిదానిగా చూపించాలని పిల్లలు బాగా నిందించారు. కష్టానికి ఆదుకోని వారు కూడా పెద్ద మనుషులుగా వచ్చి నానా మాటలు అన్నారు. మరుసటి రోజు ఆ ఇల్లాలు బరువైన గుండెతో తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు తీయలేదు. పిల్లలకు ఫోన్ చేస్తే బిజీ అని మెసేజ్ పెట్టారు. భర్తకు ఫోన్ చేసి నాకు ఒంట్లో బాలేదు, సాధ్యమైనంత తొందరగా వస్తారా అని అంటే డ్రామాలు చేయకు అని పెట్టేశాడు. సాయంత్రం అందరూ ఇంటికి వచ్చాక కిచెన్కి వెళ్లి చూసేసరికి వాళ్ళకిష్టమైన వంటలు సిద్ధంగా ఉన్నాయి. సోఫాపై బట్టలు ఐరన్ చేసి పూజ గదిలో దీపం ముందు ఒక ఉత్తరం చూశారు. అందులో ఇలా రాసి ఉంది: అన్నయ్య, చెల్లి, మీరు నా హృదయంలో కత్తి పొడిచిన, మీ మీద రక్తపు చుక్కలు పడ్డాయని క్షమాపణ అడిగే మనిషిని నేను. పిల్లలు, నన్ను మీరు పూర్తిగా మర్చిపోయినా మీపై ఆశ పెట్టుకున్నందుకు నేనే క్షమించమంటాను. ఏవండి, మీరు నా జీవితాన్ని నాశనం చేసినా మీ సమయం వృధా అయ్యిందనుకొని నేనే క్షమాపణ అడుగుతాను. అమ్మా నాన్న, మీరు కలిసి నడుస్తూ నా చెయ్యి వదిలేసినా నేనే నెమ్మదిగా నడిచానని నన్ను నేనే నిందించుకున్నాను. మీరంతా